తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే వంటగదిలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వంటగదిలో కొన్ని నియమాలు పాటించాలి. వంటగదికి లక్ష్మీ కటాక్షానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు స్నానం చేసి వంట చేయటం ప్రారంభించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే వంట ప్రారంభించటానికి ముందే వంటకు అవసరమైనటువంటి బియ్యము, పప్పులు, ఉప్పు, నూనె ఇవన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. వాటన్నిటినీ సిద్ధం చేసుకొని వంట ప్రారంభించాలి. చాలామంది వంట చేస్తూ మధ్యలో ఉప్పు, బియ్యము, పప్పు, చింతపండు ఇవన్నీ అయిపోయినాయి అని, నూనె అయిపోయిందని తెప్పిస్తూ ఉంటారు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి అన్నీ చూసుకొని వంట చేయటం ప్రారంభించాలి. అలాగే వంట ప్రారంభించే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని మనస్సులో స్మరించుకొని వంట చేయటం ప్రారంభించాలి. అప్పుడు అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది. అలాగే వంట చేయటానికి గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్ శుభ్రంగా కడిగి తుడిచి గ్యాస్ స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వంట చేయటం ప్రారంభించాలి. లేదా ఉదయం పాలు కాచే ముందైనా సరే గ్యాస్ స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర 2 అడ్డు గీతలు 2 నిలువు గీతలతో ముగ్గు వేసి పాలు కాగబెట్టడం ప్రారంభించాలి. రోజు మొత్తం మీద మొదటిసారి గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో 2 అడ్డు గీతలు 2 నిలువు గీతలతో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అప్పుడే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అలాగే పాలు కాగబెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు పాలు పొంగిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటున పాలు పొంగిపోతే అయ్యో అని అనకూడదు, అమ్మయ్యా అనాలి. అంటే అది కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావించాలి. పాలు పొంగితే అయ్యో అంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అమ్మయ్యా అనుకుంటే లక్ష్మీదేవి కరుణ ప్రసరిస్తుంది. పొంగిన పాలల్లో 2 బియ్యపు గింజలు వేయాలి. ఎప్పటికప్పుడు పాల మీద మూత పెడుతూ ఉండాలి. మూత పెట్టకపోతే పాల ఆవిరిలాగా ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే వంటగదిలో సింక్ అనేది ఈశాన్యంలో ఉండేలాగా చూసుకోవాలి. ఆగ్నేయంలో సింక్ ఉంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, ధన నష్టం కలుగుతుంది. నైరుతిలో సింక్ ఉంటే వృధా ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి మీరు వంటగది విషయంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వంట చేసేటప్పుడు ఎవరైనా సరే ఆడవాళ్ళు తూర్పు వైపు చూస్తూ వంట చేయాలి. తూర్పు ముఖం వైపు చూస్తూ వంట చేయాలి. అలాగే సింక్ అనేది ఖచ్చితంగా ఈశాన్యంలో ఉండేలాగా చూసుకోవాలి. ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ సింకు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే వంటగదిలో కొన్ని వస్తువులు ఒక్కొక్క దిక్కులో ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. బియ్యం బస్తా మాత్రం అందరూ నైరుతిలో ఉంచుతారు. వంటగదిలో నైరుతి దిక్కులో బియ్యం బస్తా పెడతారు. కానీ ఎప్పుడైనా సరే బరువులు నైరుతిలో ఉండాలి, అది వాస్తవమే. కానీ బియ్యం అంటే అది స్థిర బరువు కాదు, చర బరువు. అంటే ఎప్పటికప్పుడు తగ్గిపోయే బరువు. కాబట్టి ఎప్పటికప్పుడు తగ్గిపోయే బరువు చర బరువు. కాబట్టి బియ్యం బస్తా నైరుతిలో కాకుండా ఆగ్నేయంలో ఉంచుకుంటే మంచిది. అలాగే వంట చేసేటప్పుడు చింతపండు కానీ సిలిండర్ కానీ ఇవి ఆగ్నేయంలో ఉండాలి. సిలిండర్ ఆగ్నేయంలో ఉండాలి, చింతపండు ఆగ్నేయంలో ఉండాలి, మినుములు నైరుతి దిక్కులో ఉండాలి. అలాగే పాలు, పెరుగు, బియ్యము ఇవి మాత్రం వాయువ్యం వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వంటగదిలో వస్తువుల విషయంలో కూడా దిక్కులు పాటిస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. వంటగదిలో అస్సలు ఉంచకూడని వస్తువులేంటో, అలాగే ఏ వస్తువులు పొరపాటున కింద పడితే ఇబ్బందులు ఎదురవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయినా సరే వంటగదిలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఆ వస్తువుల్లో మొట్టమొదటిది చీపురు. ఎప్పుడు కూడా ఇంట్లో చీపురు అనేది వంటగదిలో ఉంచకూడదు. చాలామంది చిమ్మేసిన తర్వాత చీపురు వంటగదిలో పెడుతూ ఉంటారు. చీపురు వంటగదిలో ఉన్నట్లయితే అన్నానికి ఇబ్బంది ఏర్పడుతుంది, ఆరోగ్య సమస్యలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే వంటగదిలో అద్దం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మీకు అద్దము బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కానీ వంటగదిలో పెట్టకూడదు. చిన్న అద్దమైనా సరే వంటగదిలో పెడితే మీరు గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు ఆ నిప్పు ప్రతిబింబం కనుక అద్దంలో పడితే చాలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అద్దం అనేటటువంటిది వంటగదిలో ఏర్పాటు చేయకూడదు. అలాగే వంటగదిలో
మందులు మాత్రలు అవి ఉంచకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మహిళామణులు ట్యాబ్లెట్స్ అన్నీ వంటగదిలో పెట్టుకుంటారు. అవసరమైనప్పుడు సులభంగా వేసుకోవచ్చని వంటగదిలో మందులు పెట్టుకోకూడదు. వంటగదిలో మందులు పెట్టుకుంటే అనారోగ్యం అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వంటగదిలో విరిగిపోయిన పాత్రలు ఉండకూడదు, చిల్లులు పడ్డ పాత్రలు ఉండకూడదు, సొట్టలు పడ్డ పాత్రలు ఉండకూడదు, తుప్పు పట్టిన పాత్రలు ఉండకూడదు. అలాంటి వంటగదిలో ఉంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల ఆర్థికంగా అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వంటగదిలో ముందు రోజు చేసినటువంటి పదార్థాలు ఎక్కువసేపు ఉండకూడదు. అలా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వంటగదిలో కొన్ని వస్తువులు అయిపోకుండా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. వంటగదిలో ఉప్పు ఎప్పుడు అయిపోకూడదు, ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండేలా చూసుకోండి. పసుపు కూడా అయిపోకూడదు, పసుపు నిండుగా ఉండాలి. అలాగే గోధుమ పిండి కూడా అయిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు పసుపు అయిపోకూడదని అవి మాత్రం నిండుకోకుండా చూస్తూ ఉంటారు. కానీ వంటగదిలో గోధుమ పిండి కూడా నిండుకోకూడదు. గోధుమ పిండి నిండుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బియ్యం నిండుకోకూడదు. బియ్యం ఖాళీ అవుతూ ఉండగానే కొత్త బియ్యం బస్తా తెప్పించుకోవాలి. నూనె కూడా అయిపోకూడదు. నూనె పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో నూనె డబ్బా తెచ్చుకోవటం కాకుండా ముందే నూనెను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. కాబట్టి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కానీ పసుపు కానీ బియ్యం కానీ నూనె కానీ ఇవేవి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటు గోధుమ పిండి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఒక్కొక్కసారి తెలిసో తెలియకో మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడిపోతూ ఉంటాయి. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని సంకేతాలను మనం ముందుగానే గ్రహించవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు పూజా పళ్ళెం అనేది పొరపాటున చేయిజారి కింద పడింది అనుకోండి, భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం. మనం మన పూజ అనేటటువంటిది కొద్దిగా పెంచాల్సిన అవసరం అప్పుడు ఏర్పడుతుంది. అలాగే ఎప్పుడైనా మనం రుద్రాక్షమాలతో జపం చేసుకునేటప్పుడు రుద్రాక్షమాల పొరపాటున జారి కింద పడిపోయిందనుకోండి, ఆర్థిక సమస్యలు తలెత్తబోతున్నాయని అర్థం. అలాంటప్పుడు రుద్రాక్షమాలతో మీ జపాన్ని ఇంకా పెంచుకోండి. అప్పుడు ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పూజ గదిలో దేవుడి దీపాలు చేతిలో నుంచి కింద పడిపోతూ ఉంటాయి. అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవటానికి తీసుకున్నప్పుడు కానీ లేదా దీపం పెట్టేటప్పుడు కానీ దీపారాధన కుందులు పొరపాటున కింద పడిపోతూ ఉంటాయి. అలా కింద పడిపోయినట్లయితే ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సంధ్యాదీపాన్ని తప్పకుండా వెలిగించండి. అంటే సాయంకాలం పూట సంధ్యాదీపం పెడితే ఈ దేవుడి కుందులు మన చేతిలో నుంచి జారి పట్టడం వల్ల ఏర్పడిన వ్యతిరేక ఫలితం నుంచి చాలా సులభంగా బయటపడచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు చేయి జారి కింద పడినప్పటికీ ఏమాత్రం దిగులు చెందకుండా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఒక్కొక్కసారి నూనె డబ్బా చేయి జారి కింద పడిపోతూ ఉంటుంది. నూనె డబ్బా కింద పడిపోయిందంటే, నూనె సీసా కింద పడిపోయిందంటే అది ఆందోళనకు సంకేతం, అప్పులు పెరుగుతాయనటానికి సంకేతం. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాకాలంలో ఇంటి ముందు ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. అలాగే ఒక్కొక్కసారి ఉప్పు డబ్బా చేయిజారి కింద పడిపోతూ ఉంటుంది. ఉప్పు డబ్బా కింద పడిందంటే అర్థం ఏంటంటే ఉప్పు అంటే శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల బలానికి సంకేతం. ఉప్పు డబ్బా కింద పడితే శుక్రుడి బలం చంద్రుడి బలం తగ్గిపోయినట్టు తెలుసుకోవాలి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అవ్వబోతున్నాయనటానికి దీన్ని సంకేతంగా భావించాలి. అలా జరగకుండా ఉండటానికి శుక్రవారం పూట నానబెట్టిన బొబ్బర్లో ఆవుకు తినిపించాలి. అప్పుడు ఉప్పు డబ్బా చేతి నుంచి కింద పడిపోయినప్పటికీ ఎలాంటి దోషము ఉండదు. అలాగే ఒక్కొక్కసారి కుంకుమ కూడా చేయిజారి కింద పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా కుంకుమ చేయిజారి కింద పడిపోతే ఆ ఇంటి యజమానికి ఏదో ఒక ఇబ్బంది ఎదురవ్వబోతోందనటానికి సంకేతంగా భావించాలి. అలాంటప్పుడు ఒక్కసారి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించినట్లయితే ఆ ఇబ్బందిని చాలా సులభంగా అధిగమించవచ్చు. కాబట్టి ఏవైనా వస్తువులు చేయిజారి కింద పడిపోతే దాన్ని పూర్తిగా అరిష్టమని భయపడకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గం తెలుసుకోండి, దాన్ని పాటించండి. అప్పుడు వస్తువులు కింద పడ్డప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రధానంగా వంటగదిలో మాత్రం ఈ వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే
తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.